ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి మల్లీశ్వరి. బాల కార్మికురాలుగా ప్రయాణం మొదలైన మల్లీశ్వరి గాయనిగా మారింది, తర్వాత కెమెరా ఉమెన్గా మారింది. యాక్చువల్గా పాట పాడడము ఆడడము అన్నీ నేర్చుకుంది నేను ఎంబీ ఫౌండేషన్లో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు దున్ని నానయ్యో. రివ్యూలో లేచి నువ్వేం నేర్చుకునే రోజు అంటే కలవర నేర్చుకున్నా నేను అని చెప్పిన. బాల కార్మికులాము మేము, ఈ బాల్య వయసుల్లోనే బాధపడుతున్నట్టి బాల కార్మికులాము మేము. నేను ఎందుకు పడుకున్నాను తెలియదు కదా, ఆ టీచర్ దగ్గర పడుకోవడం నాకు చాలా ప్లస్ అయింది. నేను ఆమె ఒక మాట ఏమనిందంటే, నువ్వు బాగా చదివితే రోజు నా దగ్గర పడుకోవచ్చు అన్నది. నేను దానికోసం చదువు నేర్చుకున్నా. ఏడానున్నాదో ముత్యాల నా పల్లె, ఎట్టాగున్నారో ననగన్న నా తల్లి. నీ ప్రయాణంలో చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. గర్జించర యువకుడా గలబెత్తే ఓ యువతి, పల్లెలోన పనులు చేసే పిల్లల చదివించాలని పల్లెలను మేలు కొలుపుదా. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? నేను ఎంబీఎఫ్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ మనీ 500 రూపాయలు వచ్చింది. 500 రూపాయలు అప్పట్లో 500 రూపాయలు చూడడం అంటే మహా గొప్ప. పల్లె పల్లె కదలే చూడు పిల్లోడ ఊరికి రారా, బడిలోకి పోదాము రో పేదొల యాదయ్య, బ్రతుకంతా చదువుదాము రో పేదొల యాదయ్య. నేను కూడా ఫస్ట్ ర్యాంక్లోనే పాస్ అయినా 10th క్లాస్. చాలా మంది మా బ్యాచ్లో ఎవరు ఫెయిల్ అవ్వాలి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. నువ్వు పల్లెటూరుకు వెళ్ళినా లేకపోతే మన్మోహన్ సింగ్ ముందు పాడినా చాలా ఒకటే రకమైనటువంటి దాంతో పాడు, ఒక ఇష్టంగా. డిగ్రీకి హైదరాబాద్ వచ్చినా కానీ ఆ టైంలోనే నేను మళ్ళీ HMTVకి జాయిన్ అవ్వడము, జాబ్కి. డిగ్రీలో ఉన్నప్పుడు జాబ్కి వచ్చినాను. చిన్న పిల్లలు ఉంటారు కదా, ప్లే స్కూల్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలను ఒక తల్లి ఎట్లా ఎత్తుకుంటుంది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, నన్ను వెంకటరెడ్డి సార్ అట్లా ఎత్తుకున్నారు. వలసాలెల్లిండ్రో ఈ పల్లెల పిల్లలు మళ్ళెన్నడొస్తారో, లేత లేత ఈడున్న పిల్లలు బడులకు దూరంగా మన పల్లెకు దూరంగా.